హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు దెబోరా కిచెన్లో నేను ఏం చేస్తున్నానంటే టమాటా రోటి పచ్చడి చేస్తున్నా. చాలా బాగుంటుంది. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తే చూద్దాం రండి. అర్ధ కిలో టమాటా, పెద్ద పెద్ద ఎర్రయి టమాటాలు తీసుకున్నా నేను. అది కొంచెం చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నా. పచ్చిమిర్చి, ఒక కరేపాకు కట్ట, ఎందుకంటే పోపులు వేసుకుంటాం కదా కరేపాకు ఇది. తర్వాత ఒక ఎల్లిగడ్డ. ఇవి పోపుకు సంబంధించినవి ఏంటంటే మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఒక గుప్పెడన్ని పల్లీలు, ఇవి ఒక స్పూన్ అంతా జీలకర్ర, ఇవి 2 స్పూన్ల నువ్వులు. ఇవన్నీ దీనికి కావాల్సినవి. ఓకేనా? ఇవన్నీ అయితే కడుక్కొని ఇప్పుడు మనం ఇవైతే కట్ చేసుకొని ఈ పిరకపాయల తొడిమెలు ఇట్లా ఉంచుకుందాం. ఇప్పుడైతే తొడిమెలు అయితే ఇలా తీసుకొని మధ్యలో నుంచి కాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు మనం వేయించినప్పుడు పట్ట ఎగుతాయి, ముఖం మీద పడకుండా మధ్యలో నుంచి కాట్లు పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే తొడిమెలు తీసేసుకుంటున్నా. ఇట్లా తొడిమెలు ఏం లేకుండా తొడిమెలు అయితే తీసేసుకున్నా. టమాటాలు అయితే కట్ చేసుకుందాం. స్టవ్ అంట పెట్టుకొని మనం మిరపకాయలు టమాటాలు ఉన్నాయి కదా, ఇప్పుడు వేయించుకుందాం. ఇప్పుడైతే స్టవ్ అయితే అంట పెడుతున్నాం. ఇప్పుడైతే బాడీలో అయితే పెట్టుకోవాలి. రెండు పావులు ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని ఎంచుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు ఇలా ఆయిల్ వేడైనా వేసుకుందాం. ఎల్లిగడ్డలు అయితే కచ్చపచ్చ దంచిన ఎల్లిగడ్డలు కూడా ఇంట్లోనే వేసుకుందాం. ఒక గుప్పెడంతా కరేపాకు వేస్తున్నా. ఇవన్నీ నూనెలో మొత్తం ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు, ఎల్లిగడ్డ, కరేపాకు. ఇప్పుడైతే పచ్చిమిర్చి తీసి మనం పక్కన పెట్టుకుందాం. ఓకేనా? వేరే ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే టమాటాలు కూడా వేసేసి మనము నూనెలో ఉడికించుకున్నాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఒక సగం చెంచా అనమాట, ఎక్కువ ఏం కాదు. ఒక చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడైతే నేను మూత పెట్టినాను. ఒక 2-3 నిమిషాలు ఆగుదాం.
ఫ్రెండ్స్, నా కిచెన్ అయితే నేను రీసెంట్గా చేయించుకున్నా. చూసి నా కిచెన్ బాగుందా ఎట్లుందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే రీసెంట్గా చేయించుకున్నా. ఇది ఏంటంటే వంట చేసుకున్నందుకు చాలా బాగుంటుంది, మీకు కూడా చూసేందుకు చాలా బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇట్లా చేయించేసుకున్నా. ఇవన్నీ ముగ్గులు వేసుకున్నా, ఈ కలర్ వేసేసుకొని ముగ్గులన్నీ ఇట్లా వేసేసుకున్నా. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. పల్లీలు నువ్వులు వేయించుకున్నందుకు నేనైతే పెంక అయితే పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పల్లీలు అయితే ఇలా వేసేసుకొని వేయించుకుంటున్నా, పెంక మీద వేస్తున్నా. పల్లీలు తీసి పక్కన పెట్టేసుకుందాం. పల్లీలు అయితే వేయించుకుందాం. ఇప్పుడైతే నువ్వులు అయితే ఇవి చిట్టపెట్టలు ఆడనంత వరకు మనం ఇవి కూడా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవన్నీ అయితే మనం వేయించుకున్నాం కదా. టమాటా నూనెలో ఉడికించుకున్నాం, పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం, ఇవన్నీ రెడీ అయిపోయినాయి. ఈ టమాటా పచ్చడి 2-3 రోజులు ఉంటుంది. ఇవాళ నూరుకుంటే రేపటి వరకు బయట పెట్టుకోవచ్చు. ఇంకా మనకి ఇంకా ఒక 2-3 రోజులు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు రోటి దగ్గరికి వెళ్ళి రోట్లో అయితే ఈ పచ్చడి నూరుకుందాం. రోటి దగ్గరికి వెళ్దాం, నడవండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే జీలకర్ర రోట్లో నూరుతున్నా నేను. 1 చెంచా జీలకర్ర ఇది. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి. తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు నువ్వులు జీలకర్ర మెత్తగా నూరుకోవాలి. కొంచెం మెత్తగా నూరుకోవాలంటే కొద్దిగానే వాటర్ వేసుకోవాలి. ఇట్లా మెల్లగా నూరుకోవాలి వాటర్ వేసేసి. ఇప్పుడైతే ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఏం పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డ, కరివేపాకు ఎంచుకున్నాం కదా. రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు వేస్తున్నా. ఇప్పుడైతే మనం ఈ పచ్చడి నూరుకున్నాం కదా, ఈ టమాటాలు వేసుకొని దంచుకుందాం. కొన్ని వేసుకుంటా దంచాలి, ఎందుకంటే మనం కంట్లో పడుతుంది.
ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయింది. రోట్లో మంచిగా నూరుకున్నాం. ఇప్పుడైతే ఎత్తుతున్నా ఇది రోట్లో నుంచి. ఇప్పుడు పక్కనే పెట్టి బాండీలు వేసేసుకుంటున్నా. కొంచెం నూరుతుంది కష్టం, కానీ తింటాను మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోయి అది గంధంలాగా అయితే అసలు టేస్ట్ అసలు ఉండదు. మనం ఇట్లా నూరుకుంటే ఏంటంటే ఇట్లా కొంచెం ఇది పంటి కిందకి వస్తుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇట్లనే నూరుకోవాలి. మేమైతే ఇట్లనే నూరుతాం. మీ ఇంట్లో మీరు ఎట్లా నూరుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే చేసేది ఇదే, ఎందుకంటే ఎక్కువ నేను రోటి పచ్చళ్ళు రోట్లోనే చేస్తాను అనమాట. అయిపోయింది. ఇదైతే పోపు వేసుకుందాం. ఇదంతా నీట్గా చేసేసుకొని పోపు వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేనైతే పోపు పెట్టుకుంటున్నా. 2 పావులు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ అయితే కాగుతుంది. జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకుంటున్నా. తర్వాత ఎండుమిర్చి ఒక 3 ఎండుమిర్చి సన్నగా తుంచుకున్నా. పోపు గింజలు ఇవి ఏంటి, శనగపప్పు, మినపప్పు. తర్వాత కాస్తంత కరివేపాకు, కొద్దిగంత ఇంగు వేస్తున్నా. ఇంగు వేసుకోవాలి కొద్దిగంత. ఇప్పుడైతే పచ్చళ్ళు అయితే మనం వేసేసుకుందాం. పోపు వేసుకొని ఇది అంతా మంచిగా కలుపుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ ఉంటే వేసుకోవాలి, రుచి చూసి వేసుకోవాలి ఉప్పు. ఇలా నేను చేసిన పచ్చడి అయితే ఇలా ఉంది చూడండి. ఫ్రెండ్స్, నేను చేసిన రోటి పచ్చడి చూసింది కదా, ఎంత బాగా ఎంత చేసినా చూడండి. ఇది చాలా 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 సూపర్గా ఉందన్నమాట. టేస్ట్ కూడా చేద్దాం. టేస్ట్ చేద్దాం. చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఓకేనా? వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకు సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.